శివాయ శ్రీమా. శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు స్వాగతించారు. ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ముందుగా శంషాబాద్ జోన్ను చార్మినార్లో విలీనం చేయడాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకించినా ఆ తర్వాత 12 రోజుల ఉద్యమం ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్కు ప్రత్యేక జోన్ రావడంలో జేఏసీ కీలక పాత్ర పోషించిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోలన్ ప్రదీప్ రెడ్డి అన్నారు. శంషాబాద్ అభివృద్ధి దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించుకుంటామని చెప్పారు. ఈ డిసెంబర్ 9 తారీఖున నోటిఫికేషన్ ఇచ్చిందో జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నట్టు శంషాబాద్ మున్సిపల్ని కానీ శంషాబాద్ చుట్టుపక్కల గ్రామాలని కానీ తీసుకెళ్ళి దాన్ని కూడా చార్మినార్ జోన్లో కలుపుతున్నట్టు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దాంతో ప్రజలు కానీ వర్తకులే కానీ వర్తక సంఘాలే కానీ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. దేని విషయం అంటే ఇప్పుడు చార్మినార్ జోన్ అంటే ఇక్కడ నుంచి దగ్గర ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అది కూడా మళ్ళీ ట్రాఫిక్లో వెళ్ళి ఆ జోన్ కాడ ఏదైనా వర్క్ ఉన్నా లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ దేనికైనా సరే ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు జోన్ పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక డే అంతా పోతుంది. వన్ మోర్ థింగ్, ఇప్పుడు శంషాబాద్ అనేది ఇప్పటికే చాలా విషయాల్లో అన్యాయం జరిగింది. శంషాబాద్కి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసే కానీ డిస్ట్రిక్ట్ కూడా అనౌన్స్ చేసి డిస్ట్రిక్ట్ కూడా బ్యాక్ పోవడమే కానీ ఇంతకుముందు ఎప్పటి నుంచో